ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయినరు. వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రులు అయినా కూడా పరిపాలన అందించలేదా అధ్యక్ష? సో నువ్వు అయినావు కాబట్టి నీకేంది లేదు, నువ్వు కాబట్టి దిగు, నీది మా సామాజిక వర్గం కాబట్టి కాదు కాబట్టి నీకు తెలివి లేదు. ఏంటి అధ్యక్ష ఇది? అందుకే అధ్యక్ష విద్యా వ్యవస్థ, ఉద్యోగాలే కాదు ఈరోజు విద్యా వ్యవస్థ మీద కూడా మాట్లాడుకుందాం అధ్యక్ష. ఈ విద్యా వ్యవస్థలో 29,000 పైచిలకు పాఠశాలలు ఉంటే 26 లక్షల మంది స్టూడెంట్సే ఉన్నారు అధ్యక్ష. విద్యాశాఖలో అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలు 2014-15లో 24,85,000 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. నాడు 2023-24 సంవత్సరానికి వచ్చేవరకల్లా 18,06,000 మంది విద్యార్థులు అయినారు అధ్యక్ష. 27.30% ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తగ్గిపోయినారు అధ్యక్ష. దాదాపుగా 7 లక్షల మంది ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు 24,85,000 మంది ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణలో విద్యార్థులు చదువుకుంటుంటే 23-24 సంవత్సరానికి ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు ఇంతకుముందు వారు విద్యాశాఖ పట్ల ముఖ్యమంత్రి గారు సమయం లేదు, శాఖను పట్టించుకుంటలేరు అన్నారు. వివరాలు మా బట్టి గారు చెప్పిండ్రు, అంత లోతుకి వెళ్ళదలుచుకోవాలి. కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నా, వారు బాధ్యత తీసుకున్న రోజు 24,85,000 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళు దిగిపోయే నాటికి అది 18,06,000 మందికి పడిపోయింది అధ్యక్ష. 27.30% విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో పడిపోయినరు. ఈరోజు ప్రైవేట్లో 11,000 పైచిలకు పాఠశాలలు ఉంటే 36 లక్షల విద్యార్థులు చదువుకుంటుంటే 29,000 పాఠశాలలు ప్రభుత్వంలో ఉంటే 24 లక్షల మంది ఈరోజు ప్రభుత్వంలో లెక్కలు తేలుతున్నాయి అధ్యక్ష. రెసిడెన్షియల్, ప్రైవేట్ స్కూల్, రెసిడెన్షియల్ అండ్ డే స్కూల్స్ మొత్తం లెక్క కడితే ఇంత నిర్వీర్యాన్ని చేసి మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలి అని ఆంధ్ర నుంచి వచ్చిన ఇన్స్టిట్యూట్లకు మొత్తం విద్యా వ్యవస్థని అప్పచెప్పేసి మీరు వదిలేస్తే విద్యా కమిషన్ వేసి ఫీజుల నుంచి స్ట్రక్చర్ చేయాలి, విద్యాశాఖను ప్రక్షాళన చేయాలని సమూలమైన మార్పులు తీసుకురావాలని అన్ని రకాలుగా తాపత్రయపడి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి టెట్ పరీక్షలు 55 రోజులలో నిర్వహించి 11,000 మంది టీచర్ల నియామకం చేసిన అధ్యక్ష. 10 సంవత్సరాలు ప్రమోషన్లు లేకుండా ఉన్నా 20 సంవత్సరాలు ప్రమోషన్లు లేకుండా ఉన్నారు, 10 సంవత్సరాలు ట్రాన్స్ఫర్స్ లేకుండా ఉన్నారు. 20 ఏళ్ళ ప్రమోషన్లను లాంగ్వేజ్ పండిట్స్తో సహా 22,000 మందికి ప్రమోషన్లు ఇచ్చిన 36,000 మంది టీచర్లకు బదిలీలు చేసి చిన్న వివాదం లేకుండా టీచర్ల బదిలీలు చేసిన అధ్యక్ష. ఐఏఎస్లను బదిలీ చేయడం అల్క, కానీ టీచర్లను బదిలీ చేయడం ఎంత కష్టమో నీకు తెలియదా అధ్యక్ష? ఎంత చైతన్యం ఉంటుంది వాళ్ళలో? అయినా చిన్న వివాదం లేకుండా 36,000 మంది టీచర్లను బదిలీ చేసిన అధ్యక్ష. 11,000 మంది టీచర్ల నియామకాలను చేపట్టిన, 14 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించిన అధ్యక్ష నేను విద్యాశాఖ బాధ్యత తీసుకున్న తర్వాత. ఇది నా చిత్తశుద్ధి. 40% డైట్ ఛార్జెస్ పెంచిన, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన. ఎవరుంటారు అధ్యక్ష ఈ డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పిల్లలు లేరా? ఆ పిల్లలు మా పిల్లలైనా పాఠశాలకు వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని సహబంతి భోజనం చేసి నా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నెలకొకసారి ఖచ్చితంగా పాఠశాలలో వెళ్ళి భోజనం చేయండి అని ఈరోజు పర్యవేక్షిస్తున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రకంగా ప్రక్షాళన చేసి పేరుకపోయిన చెత్తను తొలగించి మీరు చేసిన పాపాలను కడుక్కుంటూ ఈరోజు పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని కించపరిచే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష 58-11,000 కోట్లతో ఇచ్చిన 100 కాన్స్టిట్యున్సీలకు 100 ఇయ్యాలని 20 నుంచి 25 ఎకరాలల్లో ఈచ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు 200 కోట్లు ఇచ్చి ఒక యూనిక్ కాన్సెప్ట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పిల్లలు ఒక్కొక్క స్కూల్లో 2,500 మంది మినిమం ఉండాలి అని ఈరోజు వాళ్ళందరిని ఇచ్చేసి ఈరోజు వాళ్ళందరినీ ఒక లైనప్ చేసి ఆ పిల్లల కోసం మేము తాపత్రయపడుతుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మేము కడుతుంటే ఒక యూనిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడన్నా అభినందించడానికి మనసు రావాలి కదా అధ్యక్ష?
ఇందులో మా స్వార్థం ఏముంది అధ్యక్ష? ఏమన్నా మా పార్టీ కార్యకర్తల కోసం కట్టించిన రిహాబిలిటేషన్ సెంటరా ఇదేమన్నా? ఈ పేదోళ్ళ కోసమే కదా మేము చేస్తున్నది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే మాట్లాడదలుచుకున్నారో, ఏదైతే చెప్తున్నారో, మా మీద బురద జల్లాలన్న ఆలోచన తప్ప, లేకపోతే ఇదే కాదు అధ్యక్ష. పోలీసులు 1,00,000 మంది పోలీసులు ఉన్నారు అధ్యక్ష. మనం ప్రశాంతంగా ఈరోజు నిద్రపోగలుగుతున్నాము, మన కుటుంబాలతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అంటే పోలీసు రక్షణ వ్యవస్థ ఉండబట్టే అధ్యక్ష. అలాంటి పోలీసులకు వాళ్ళ పిల్లల చదువుల కోసం సమయం లేకపోవడం, రోజుకి 24 గంటలు ప్రభుత్వ ఉద్యోగంలోనే, ప్రజా జీవితంలోనే పోలీసుల జీవితాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయని పోలీసుల పట్ల ఒక ప్రత్యేకమైన సానుభూతి చూపించి మంచిర్యాలలో 50 ఎకరాల యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని చెప్పి కేవలం పోలీస్ పిల్లలు, హోంగార్డ్ నుంచి డీజీపీ పిల్లల వరకు ఎవరైనా ఆ స్కూల్లో సమానమే. ఒక హోంగార్డ్ బిడ్డ అయినా, డీజీపీ బిడ్డ అయినా ఆ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో, భారతదేశంలో సైనిక్ స్కూల్కి ఎంత ప్రతిష్ట ఉన్నదో నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసులు వాళ్ళ పిల్లలు కూడా అంత ప్రతిష్ట కలిగిన, చదువే కాదు స్పోర్ట్స్లో, క్రీడలలో రాణించడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు చేసి మంచిర్యాలలో 50 ఎకరాల స్థలాన్ని కేటాయించి కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ పోలీసుల పిల్లల కోసం ఒక అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్న ఎడ్యుకేషన్ ఇవాళ పోలీస్ పిల్లలకి ఇవ్వాలనుకున్నాం అధ్యక్ష. ఇవాళ వాళ్ళు మన రక్షణ కోరుకుంటున్న వాళ్ళు, మనల్ని కాపాడుతున్న వాళ్ళు, ఈరోజు రాష్ట్రం ప్రశాంతంగా ఉందంటే అది పోలీస్ శాఖ వల్ల కాదా అధ్యక్ష? వాళ్ళ ఏముంటుంది అధ్యక్ష? వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదువుకోవాలి, వాళ్ళ పిల్లలు రాణించాలనుకుంటారు. వాళ్ళ జీవితం ఎట్లాగూ ఇట్లా గడిచిపోయింది, మా పిల్లలైనా బాగుండాలని కోరుకుంటారు. ఎప్పుడు ఆలోచన చేసిరా అధ్యక్ష? ఏ రోజైనా ఈ రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది పోలీస్ సిబ్బంది గురించి అయినా ఆయన ఆలోచన చేసిందా? డీజీపీ నుంచి హోంగార్డ్ వరకు పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా వాళ్ళకు ఒక వ్యవస్థ ఉండాలి అని ఈరోజు ఒక అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ను పెట్టి ఒక వ్యవస్థను బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఈరోజు పోలీస్ స్కూల్ని ఏర్పాటు చేసినాం కదా అధ్యక్ష. ఈరోజు ఇట్లా ఒక్కొక్కటిగా మీరు పెండింగ్ పెట్టిపోయి మా నెత్తి మీద మోపిన అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించుకుంటూ మేము ముందుకు వెళ్తుంటే మీరు మమ్మల్ని అవహేళన చేయడం, గవర్నర్ గారి ప్రసంగాన్ని తప్పు పట్టే విధంగా, గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడడం సమంజసమని నేను అడుగుతున్నా అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, ప్రభుత్వం యొక్క భవిష్యత్ ప్రణాళిక. ఆ భవిష్యత్ ప్రణాళికనే గవర్నర్ గారు మాట్లాడతారు తప్ప గవర్నర్ గారు వారు సొంతంగా ఏం ఆలోచన చేయరు అధ్యక్ష. మంత్రివర్గ తీర్మానమే గవర్నర్ ప్రసంగం అని నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆరోగ్యం మీకు తెలుసు, డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, దామోదర్ రాజనరసింహ గారు ఆయన బై క్వాలిఫికేషన్ ఇంజనీర్, బై నేచర్ ఈజ్ అన్ సోషల్ డాక్టర్, సామాజిక బాధ్యత కలిగిన, చైతన్యం కలిగిన వ్యక్తిగా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా వారికి ఆ బాధ్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకు అందరికీ ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసి హెల్త్ డిజిటల్ కార్డు క్రియేట్ చేయడం అనేవి కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ హాస్పిటల్ని కుప్పగూలుతుంటే కూడా పట్టించుకోకుండా ఊరుకుంటే 30 ఎకరాల గోషమాయిల దగ్గర 30 ఎకరాల 2,700 కోట్లు, దాదాపుగా 3,000 కోట్లతోని ఈరోజు ఉస్మానియా నూతన హాస్పిటల్ నిర్మించడానికి దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది ప్రజల వైద్యానికి సంబంధించింది కాదా? రాజీవ్ ఆరోగ్యశ్రీని మీరు నిర్వీర్యం చేస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పేదవాడికి కూడా అపోలో, యశోద లాంటి కార్పొరేట్ హాస్పిటళ్లలో బాజాప్తా ఈ కార్డు తీసుకెళ్తే వైద్యాన్ని అందించే విధంగా తెస్తే దాన్ని నిర్వీర్యం చేసి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తే దాన్ని మూలకు పడేస్తే దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మా ప్రభుత్వాన్ని మేము తీసుకున్న నిర్ణయం మొదటి 2 రోజుల్లోనే కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీలో కూడా 163 మెడికల్ ప్రొసీజర్లను అదనంగా యాడ్ చేసి వాళ్ళందరినీ వివిధ రకాల డిసీజులు వస్తే కూడా వాళ్ళకు వైద్యాన్ని అందించాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? మెడికల్ కాలేజ్ జీవోలు ఇచ్చి పోయింది అధ్యక్ష. 8 మెడికల్ కాలేజీలకు అడ్మిషన్లు కూడా ఇయ్యలే ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్. దామోదర్ రాజనరసింహ గారు మా అధికారులు పోయి ఢిల్లీలో కూర్చొని ఆ 8 మెడికల్ కాలేజీలకు అన్ని రకాలుగా రేషనలైజ్ చేసి కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎంతసేపు ఉన్న కేంద్రం మెడికల్ కాలేజీలు ఇవ్వలే అంటే నువ్వు అసలు లెటరే పెట్టలే, నువ్వు అడగనే లేదు. నీ తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కావాలని నువ్వు అడగనే లేదు. నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మంది మీద నెట్టేసి ఒకటి కేంద్రం మీద, ఒకటి ప్రతిపక్షం మీద, ఒకటి పాలకపక్షం మీద, ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద, ఊరి మీద, అందరి మీద నెట్టేసి నీ పాపాలన్నీ కడుక్కోవాలనుకుంటే రికార్డులు అక్కడ ఉంటాయి కదా అధ్యక్ష.
ఉన్న వరంగల్ కానీ లేకపోతే అల్వాల్ కానీ లేకపోతే ఎల్బీ నగర్ కానీ లేకపోతే నిమ్స్ కానీ మొదలు పెట్టించినావు, కాంట్రాక్టులు ఇచ్చినావు, కమిషన్లు తీసుకున్నావు, పోయినావు. ఇవాళ మేము వచ్చి కూర్చొని నిరంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ప్రతి నెల పర్సనల్గా విజిట్ చేసి సమీక్షించుకుంటూ ఈరోజు వాటిని వేగంగా పూర్తి చేసి జూన్ 2, 2025 లోపల ప్రారంభించాలని రాత్రి మగళ్ళు మా మంత్రి గారు ఎంబడి పడి ఈరోజు గ్రీన్ ఛానల్ వాటికి నిధులు ఇచ్చి పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా అధ్యక్ష. ఇవన్నీ కనిపిస్తలేవా? వైద్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి. ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే దాన్ని తీసుకొని చిలువలు పలువలు చేసి దాన్నే మొత్తం ప్రచారం చేసి మొత్తం వ్యవస్థ కుప్పగూలిందని అంటే అందులో సమస్యలు లేవనెత్తుతున్నట్టు కనిపిస్తలేదు అధ్యక్ష. వాళ్ళ పైశాచిక ఆనందంగా అనిపిస్తుంది, సంతోషంతో గంతులేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు అధ్యక్ష. సమస్యలు లేవనెత్తుతే ఇప్పుడు కమ్యూనిస్టు సోదరులు ఉన్నారు, ఎక్కడైనా ఏదైనా సంఘటన చేస్తే సమస్యలు లేవనెత్తే దానికోసం నిరసన చేస్తే దానికోసం వీధుల్లోకి వస్తారు. వాళ్ళు చెప్తే ఏదైనా ఉంటే మేము సావధానంగా దాన్ని అరే ఒక ఇష్యూని రేజ్ చేస్తున్నారు, దీన్ని మనం అటెన్షన్తో ఉండాలి అని అధికారులకు అందరూ సూచన. మీదెక్కడ అధ్యక్ష? మీరు అదొదిలేసి పైశాచికానందం ఏంది అధ్యక్ష? అసలు తాండవం చేస్తుంటారు అధ్యక్ష. ఎక్కడైనా పొద్దున లేవగానే టీవీ బ్రేకింగ్ చూసినా పేపర్ తీసినా ఎవరైనా చచ్చిపోయేది అనగానే కుటుంబం అంతా తలుపులు మూసుకొని గంతులు వేస్తారు. ఇది ఎక్కడి పైశాచిక ఆనందం అధ్యక్ష? ట్విట్టర్ చూడండి మీరు. అదేవిధంగా అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ నూతనంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం కావాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి. పక్కనున్న బెంగళూరు, ముంబయో లేకపోతే చెన్నైయో లేకపోతే ఢిల్లీయో కాదు, న్యూయార్క్, టోక్యో, సియోల్ లాంటి నగరాలతో పోటీ పడాలని ఈరోజు మన వల్ల అయింది మనం చేసి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని మా ప్రభుత్వం చేస్తుంది. నిన్న మన ఆయన పదే ఢిల్లీ పోతున్నాడు అని ఏదో అన్నాడు అధ్యక్ష. లిస్ట్ కూడా చెప్పదలుచుకున్నాను నేను ఇప్పుడు ఈ సందర్భంగా. కాగితం మీ దగ్గర ఉందా? ఢిల్లీకి ఏమైనా గోటీలు ఆడుకోనికి పోతున్నా అధ్యక్ష. నేనేమన్నా 32 సార్లు పోయినా అధ్యక్ష ఢిల్లీకి, ఒక్కసారి కాదు. భవిష్యత్తులో ఇంకా 300 సార్లు అయినా పోతాం అధ్యక్ష. ఈ 15 నెలల్లో నేను 32 సార్లు ఢిల్లీకి పోయినా. 32 సార్లలో 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసినాం. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను వీళ్ళు మర్చిపోతే అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన కొనసాగించాల్సిన సత్సంబంధాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు జరుగుతాయి అధ్యక్ష. అనుమతులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, దానికి సంబంధించిన విషయాలను మనం కేంద్రానికి విడమర్చి చెప్పాలి. ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని, దేశ ప్రధానమంత్రి. ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది, మీకు లేకపోవచ్చు. మీరు కేసుల కోసమే చీకట్లో గెలుచుకుంటూ ఉండొచ్చు. మీరు మీ సంపాదనను కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు. నాకే ఉంది బాజాప్తా గెలిచిన బడేబాయ్ అన్నాడు. ఎస్, ఆన్ ద ఫ్లోర్, ఆన్ రికార్డ్. నేను మళ్ళొక్కసారి చెప్పదలుచుకుని, దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటి వాడే. రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల కూడికనే కేంద్రము. రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు. ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాలు, కేంద్ర మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలకు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. ఇందులో రాజకీయం ఏముంది అధ్యక్ష? రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. నా పార్టీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు నా పార్టీ విధానం మాట్లాడతా. ప్రభుత్వం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన సహకారం తీసుకుంటా. వెళ్ళినప్పుడు శంకర్ వచ్చాడు మిత్రుడు కొన్నిసార్లు, రేపు వెళ్ళాలి చూస్తే మహేశ్వర్ రెడ్డి గారిని అయినా తీసుకొని వెళ్తా. ఒకవేళ వాళ్ళు పరిచయాలు ఉన్నాయి, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడతాను. కిషన్ రెడ్డి గారిని 4 సార్లు కలిసినాం, మాట్లాడినాం, 5 సార్లు మాట్లాడినాం. నాకేముంది అధ్యక్ష? ప్రజలు నిర్మలా సీతారామన్ గారిని లేకపోతే అమిత్ షా గారిని అందరినీ కలిసిన అధ్యక్ష. నేను కలవని మంత్రి ఎవరైనా కేంద్రంలో ఉన్నాడా? ఈ తెలంగాణ రాష్ట్రానికి సాధించుకోవాల్సిన అనుమతుల విషయంలో, నిధుల విషయంలో కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసిన, ప్రధానమంత్రి గారిని కలిసి నివేదికిచ్చి అక్కడి నుంచి మంత్రులకు పంపించి మంత్రులతోని ఫాలో అప్ చేసి, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ, ఒక క్లర్క్ కంటే ఎక్కువ ప్రతి టేబుల్ దగ్గరకు పోయి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష. తప్ప నేను పోయి వచ్చినందుకు నేను సాధించింది వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదు అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ ఉత్తర భాగం టెండర్లకు వచ్చింది నా వల్ల కాదు అధ్యక్ష.
4,000 కోట్ల ప్రపంచ బ్యాంక్ హెల్త్ ప్రాజెక్టు అప్రూవల్ తీసుకొచ్చింది నేను కాదు అధ్యక్ష. డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ కంటోన్మెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కంటోన్మెంట్